सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహంతో భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు డేగలపాలెం గ్రామంలో సాయి సన్నిధి గ్రంథంలోని కపర్దే అనే భక్తుడు ఆయన సన్నిధిలో ఉంటూ తనకి ఏమేమి అనుభవాలు కలిగాయో, ఏమేమి అనుమానాలు కలిగాయో, ఎవరెవరు బాబా దగ్గర లబ్ధి పొందారో, అనుభూతి పొందారో, అనుభవం పొందారో అన్నీ ఒక డైరీలాగా రాశాడు. ఆ డైరీ తిరిగి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే బాబాతో అంత సన్నిహితంగా ఉంటూ కూడా తనలో ఏ మార్పు చేసుకోలేకపోయానని తర్వాత చింతించాడు. ఎవరు కపర్దే అంటే ఏంటి? మనం వచ్చిన అవకాశాన్ని జారబెట్టుకుంటే తిరిగి మనం బాధపడాల్సి వస్తుంది. జారబెట్టుకున్నాం అనుకోండి, అంటే టైం వచ్చింది, అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించకపోతే ఏమవుతాము? మనం తిరిగి అవకాశం వస్తుందని దాన్ని అవకాశం చెప్పలేము అనేది కపర్దే అనేది మనం గ్రహించాలి. ఇక్కడ బాబా ప్రతి ఒక్కరిని సంస్కరించాలని చూశాడు. అది కాకా దీక్షిత్ కావచ్చు, ఇటు కపర్దేని కావచ్చు, మహాసాబాని కావచ్చు. కానీ ఈ కపర్దే దాన్ని పట్టుకోలేకపోయాడు. అంటే సంస్కారము ఎలాగ ఉంటే ఇది కాకాతీక్ష సంస్కారము, బాలబడి సంస్కారము ఎలా ఉంటే కపర్దే సంస్కారం మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు కాకాతీక్ష కొద్దిసేపు గడుపుంటాడు, కానీ కపర్దే చాలా సంవత్సరం వరకు ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా అతని భావం మరొకలాగా ఉంది. బాబా ఏం చేస్తున్నాడు? అతడు స్వాతంత్రంలో పాల్గొనేవాడు. నిస్వార్థమైన సేవన అతటే చేపించాలని, తన కర్తవ్యం పూర్తయ్యే లోపల అది సాధనగా వినియోగించుకోవాలని కపర్దేని ఆ విధంగా మలిచాడు బాబా. ఇప్పుడు స్వార్థం కోసం పోరాడారు కదా అందరూ. వాళ్ళందరూ స్వార్థంతోనా నిస్వార్థంతో పోజేశారు. మనకి అది వస్తుంది పోరాడారా, ప్రాణత్యాగం చేశారు కదా. ఇప్పుడు మన రిపబ్లిక్ డే జరిగింది కదా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది ధనాన్ని మనాన్ని పణంగా పెట్టారు. ఫ్రీడమ్ ఫైటర్స్. మరి ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం ఆశించుంటారు? మన కోసం ఆలోచించారు, స్వార్థం రావాలని ఉద్దేశం కోసం ఆశించారు. అది నిస్వార్థమైన సేవ. అటువంటి సేవని ఈ కపర్దేలు కలిగించాలని బాబా అనేక విధాలుగా అతనికి అనుభవాల ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ మార్గంలో త్వరగా ముందుకు వెళ్ళినవాడు ఎవడంటే బాలంగాధర్ తిలక్. బాలంగాధర్ పేరు ఎప్పుడన్నా? లోకమాన్య బాలంగాధర్ తిలక్. స్వాతంత్ర పోరాడిన గొప్ప మహోన్నత వ్యక్తి ఆయన. ఆయన బాబాని ఒక్కసారి దర్శించాడు. ఆ ఒక్కసారి దర్శనంతోనే ఎక్కువగా లబ్ధి పొందాడు. ఒక్క దర్శనంతోనే. కపర్దే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? బాలంగాధర్ పరిచయం చేసింది ఈ కపర్దేనే. నేను మిమ్మల్ని పరిచయం చేశాను బాబాకి. నేనేమో అట్లే ఉండా, మీరేమో ఆయన దగ్గర బాగా అనుభవం పొందారు. అంటే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. కొందరికి ఒక్కసారి చదివితే జ్ఞాపకం ఉంటుంది. టీచర్ ఒకసారి చెప్పాను అనుకోండి, టక్కన గుర్తుంటుంది. ఇంకొకరికి 10 సార్లు చెప్పినా గుర్తురాదు. అప్పుడేముంది? ఆ చెప్పిన పాఠం మీద శ్రద్ధ కలిగి ఉండడం వల్ల. ఇప్పుడు బాలంగాధర్లకు బాబా దర్శిస్తానే బాబా యొక్క దివ్యత్వాన్ని గుర్తించారు. స్కూల్లో టీచర్ పాఠం చెప్తానే ఆ పాఠం యొక్క విలువ తెలుసుకుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు. అట్లాగే ఇక్కడ బాలంగాధర్లకు త్వరగా బాబా దగ్గర అనుభవాన్ని ప్రత్యక్షంగా ఆయన అనుభవించాడు. అంటే ఇంతమందిలో ఎందుకు బాలంగాధర్ ప్రత్యేకంగా చెప్పాడంటే అతనిలో ఉన్న శ్రద్ధ, అతనిలో అంకిత భావం, అతనిలో ఉన్న పట్టుదల, అతనిలో ఉన్న ధైర్యం, ఇవన్నీ దోహదకరం చేసింది. అందుకే ఒక మనిషిగా మహాత్ముడిగా మారాలంటే మొట్టమొదటి చెప్తున్నాడండి సత్సంగం. సత్సంగం అంటే బాబా పుస్తకాలని కాదు, మంచి వాళ్ళతో మంచి వాళ్ళతో మాట వినడం, మంచి పుస్తకాలు చదవడం. సత్సంగం అంటే మంచి పుస్తకాలు చదవడం. సాధు సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం చేయడం. సాధు సేవ అంటే మహాత్ముల్ని సేవ అంటే వాళ్ళు ఏదో భౌతికంగా పూజించడం కాదు, వాళ్ళు ఏమైతే చెప్పారో దాన్ని మనం ఆచరించడం. ఇంకోటి సమయ స్ఫూర్తి, ఎప్పుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు.
ఇంకోటి లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానాన్ని ఉండు, సంఘర్షణ వద్దు, పాజిటివ్ ఫ్యూచర్ వద్దు. ఇంకోటి ఏమంటే మానవుల్ని, సాటి మానవుల పట్ల సమభావం కలిగి ఉండు. ఇంకొకటి ఏంటంటే సమయాలు సద్వినియోగం చేసుకో. ఇవి 7 అనుకుంటా. ఈ 7 మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. ఒకటేమో సత్సంగం, రెండోదేమో సాధుయత్వ సన్నిహితం, మూడోదేమో సాధువుని సేవ, నాలుగోదేమో సమయస్ఫూర్తి, ఐదోదేమో ప్రజెంట్లో వర్తమానంలో ఉండడం, ఆరోదేమో అందరి పట్ల సమభావం కలిగి ఉండడం సాటి మానవుల పట్ల, ఏడవదేమో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఈ 7 లక్షణాలు కలిగి ఉంటే మనిషిగా మహాత్ముడిగా మారడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తించారు. అది బాలంగారు చేసినప్పటికీ ఇటు ఈ 7 వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం బాలంగారు తెలియదు. ఎందుకంటే జైల్లో పెట్టేస్తే గమ్మునే ఉండకుండా భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశారు. జైల్లో వేస్తే ఎట్లా బాధ కదా ఉంటే అరుదురా అని బాధ కదా కూర్చొని భగవద్గీత మీద పుస్తకం రాశాడు. గీతా రహస్యం బుక్. కృష్ణ సాక్షాత్కారం ఉంది జైల్లోని. అంటే బాబా దగ్గరికి ఎంత స్థితి పొందాడు ఆలోచించండి. అదే ఇప్పుడు వచ్చాము, దానికి ఎలా సద్వినియోగం చేసుకున్న సమయాన్ని అని మనం గ్రహించాలండి. అలా ఈ 7 లక్షలు కలిగి ఉంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా బాలంగారు బాబా సన్నిధిలో అనుభూతి పొందాడు. ఇలా కబడ్డీ చూస్తూ కూడా కొంతకాలం అయిన తర్వాత అతను అనుకున్నాడట, ఏది వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను షిరిడిలో ఉంటే సమయానికి లేవగలుగుతున్నా, సమయానికి హాజరుపోగలుగుతున్నా. వాళ్ళు ఉంటే పోలేకపోయాడట. ఏంటంటే దాని దగ్గర రాసుకున్నాడు, షిరిడిలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం నాకు ఇక్కడ లభించలేదు. అంటే సాధు సాంగత్యానికి సద్ద సాంగత్యానికి మనం దూరం అయితే మన టైం టేబుల్ మారిపోతుంది. అందుకనే నేను షిరిడిలో ఉంటే నేను ఉదయపజాములు వేస్తున్నాను, హాతకి వెళ్తున్నాను, సత్యగత చదువుకుంటున్నాను, నాకు ఇక్కడ వాతావరణం లేదు. ఇప్పుడు తెలిసింది ఆ షిరిడిలో బాబా తినడం అంటే విలువ. అంటే మహాత్ముల సన్నిధి మన మనఃప్రవర్తన ఏ విధంగా మారుస్తుంది. మన షిరిడికి ఎలా అనుకోండి, మన టైం ప్రకారం చేసుకుంటాం. అదే సూర్యుపేట చేసుకుంటాం. షిరిడి పోతే హారతికి వెళ్తున్నాం టైం ప్రకారంగా. సూర్యుపేటలో 6 గంటలు కొట్టా కూడా పోవడం లేదు. అది ఏర్పరచుకోవడం ఇక్కడ ఈ కబడ్డీ ద్వారా మనకు తెలియజేస్తున్నానండి. ఇక్కడ ఇలా ఇవన్నీ తన బలహేదో తెలియజేసుకుంటూ బాలంగారు ఒక్క దర్శనంతోనే అనుభూతి పొందాడని తెలుసుకున్నప్పటికీ కూడా ఇతను మాత్రం మారలేకపోయాడు. బాలంగారు రాసిన గీతారహస్యం గ్రంథాన్ని ఒక భక్తుడు తీసుకొని బాబాకి ఇచ్చాడు. ఇస్తే నా పుస్తకం చూసి దీన్ని జాగ్రత్తగా చదువుకో, నీకు మంచి కలుగుతుంది, శుభం కలుగుతుంది, ఎంతో మేలు జరుగుతుంది అన్నాడు. రాసింది ఎవరు? బాలంగారు గీతా రహస్యం. బాబా ఆశీర్వాదం పొందంటే ఆ పుస్తకంలో ఉన్న విషయం ఎంతగా ఉన్నతి తీసుకొస్తుంది. గీతా రహస్యం. గీత 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 అంటే తాగి త్యాగి తాగి త్యాగి త్యాగి అని వస్తుంది. గీత అంటే స్పీడ్గా అన్నాం అనుకోండి, త్యాగి అని వచ్చేస్తుంది. త్యాగి అంటే నిస్వార్థంగా సేవ చేయడం, త్యాగతలు అంటారు కదా. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా త్యాగం చేసినోడే కదా. ఆ త్యాగ రహస్యం ఆ గ్రంథంలో కనపడుతుంది. అదే భగవద్గీత సారాంశం అంతా కూడా. ఇది చదువు నీకు ఎంతో మేలు జరుగుతుంది అంటే దాన్ని చదివితే నీ మనలో కూడా త్యాగ బుద్ధి కలుగుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఏమరపాటుగా నువ్వు జీవించు. ప్రతి క్షణము కూడా భగవంతుని మన చెంతే ఉన్నానని భావించు. ఏమరపాటు ఉండకూడదు. ఏమరపాటు వచ్చి భగవంతుడి పట్ల ఏమరపాటు ఉండకూడదు. అంటే ఆయన లేడని భావనలు. ఏమరపాటు ఉంటే
భగవంతు మంచిగా ఉన్నాడు, మంచి చూస్తున్నాడు, మనం గమనిస్తున్నాడు. అలాగే గురువు పట్ల ఏమరపాటు ఉండకూడదు. గురువు అంటే మామూలు వ్యక్తే కదా, మళ్ళాంటి వ్యక్తే కదా అని సులకనగా ఉన్నామనుకోండి, నష్టపోయేది మనమే. అతి సన్నిహితం కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది. అలాగే తల్లిదండ్రుల పట్ల ఏమరపాటు ఉండకూడదు. అలాగే ధర్మం పట్ల ఏమరపాటు ఉండకూడదు. అలాగే శాస్త్రం పట్ల ఏమరపాటు ఉండకూడదు. వీళ్ళన్ని పట్ల కూడా ఏమరపాటు ఏంటండి? లివింగ్ ప్రజల శాస్త్రం అంటే మనం ఏ పని చేసినా, ఏది మాట్లాడినా శాస్త్రంలో ఇమడబడి ఉందా, గురువాక్యంలో ఇమడబడి ఉందా, భగవంతుడు చెప్పిన దాంట్లో ఏమైనా ఉందా అని మనం నిరంతరము గమనించుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడేంది, మనకి అన్నీ పొందాలని ఆలోచనే. ఇప్పుడు విజయానికి చేరాలని అందరికీ ఆకాంక్ష ఉంటుంది, అందరూ భగవద్గీత పొందాలని ఆకాంక్ష ఉంటుంది, అందరికీ కోరిక ఉంటుంది. కోరిక ఉంటే సరిపోదు కదా, దానికి ప్రణాళిక కావాలి కదా, దానికి కాదు మార్గం చూసుకోవాలి కదా, దానికి కాస్త వస్తువులు చూసుకోవాలి కదా. ఏ పనైనా సరే, నాకు చదువు రావాలంటే స్కూల్లో ఫస్ట్ రావాలనుకున్నావు అనుకో, నువ్వు దానికి ఒక ప్రణాళిక ఉందా, ఎప్పుడెప్పుడు ఏమేమి చదవాలా, టైం టేబుల్ ఉండాలి కదా. ఆ టైం టేబుల్ కాదు పుస్తకాలు తీసుకోవాలి కదా. దానికి మార్గం ఏంది, ఎప్పుడు చదవాలి, ఏ రూట్లో పోవాలి, ఏ విధంగా చదివితే మనం గమ్యం చేరగలము, ఈ 3 ఉండాలి కదా. ఆ ప్రకారం చేసుకోవాలన్నమాట. అంటే గెలవాలని ఒక కోరుకుంటే సరిపోదు, దానికి కావాల్సిన వస్తువు సామగ్రులు మనం సమకూర్చుకోవాలి. అలాగే భగవత్ సన్నిధిలో నాకు జ్ఞానం కుదరాలా, ఏకాగ్రత కుదరాలా, నాకు ఎప్పుడు నాకు సంతోషంగానే ఉండాలా, నేను ఆనందంగానే ఉండాలా, నాకు దుఃఖమే ఉండకూడదు అనుకుంటే దానికి ఒక ప్రణాళిక ఉంది. దానికి మార్గం సత్సంగ మార్గం పెట్టాడు. ప్రణాళిక అంటే ఏమిటి? పారాయణం, సద్గోష్ఠి ఇవి పెట్టాడు. దానికి వస్తువులు ఏంటి? ఏదో గ్రంథాలు, ఏదో పటం, మనం గుర్తుకుంటే పటం. ఇట్లా ఇవి ఉంటే శాశ్వత ఆనందాన్ని మనం పొందగలము. అది పొందాడు. ఇవన్నీ ఆ గీతా రాష్ట్రంలో ఇమడబడి ఉంది అని తెలుస్తున్నాడు. అంటే ఎటువంటి వారైనా సరే ప్రజల శ్రేయస్సుని బాబా కోరాడు. ఆ ప్రజల శ్రేయస్సుని తగిన రీతిని మలిచాడు తన లీలల ద్వారా. బాబా ఎంత చెడ్డవాడు వచ్చినప్పటికీ కూడా వాడిని సంస్కరించాడు. ఒకడు బాబాని విమర్శించాడు, వాడు బాబా దగ్గరికి వచ్చాడు. వస్తాడు, బాబా ఏడు కొండను బోరించేసి దాని మీద నీళ్లు పోస్తున్నాడు. దాని నీళ్లు పోస్తే నిలబడుతుందా? అప్పుడు వచ్చినాడు, పిచ్చోడు చూడమని చెప్పారు కదా, ఆయన దేవుడు అన్నాడు. అప్పుడు బాబా అంటాడు, నా దగ్గర కుండలన్నీ కూడా బోర్నికి వస్తున్నాయి. అంటే ఏంటి? అవిశ్వాసం వచ్చినప్పుడు ఎన్ని చెప్పిన బుర్ర కరెక్తుందా? అందుకే గురువు పట్ల, వైద్యుడి పట్ల, మంత్రం పట్ల విశ్వాసం ఉన్నవాడే సత్ఫలితం పొందగలడు. వైద్యుడి పట్ల విశ్వాసం లేదనుకోండి, ఎంతమంది ఇచ్చిన ఉపయోగం ఉండదు. అలాగే కొంచెం అప్పటికి అర్థమైంది, తాను అనుకున్న భావాన్ని తెలుసుకున్నాడు కదా, అప్పుడు ఆయన సంస్కరింపబడ్డా లేదా? అది కాబట్టి బాబా పెద్ద విశ్వాసం నింపడానికే ఆయన ప్రయత్నం చేశాడు. కపర్దే భార్య దాదాపు ఆమె 7 మాసాలు సిరిలో ఉంది, 7 నెలలు సిరిలో ఉంది. ఆమె ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సార్ తన స్వధర్మాన్ని పాటించేది. గొప్ప ఉత్తమ ఇల్లాలు. వాళ్ళ ఇంట్లో దాదాపు 20 మంది ఉంటారు. అది సేవలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అంతా అందరికీ తనే స్వయంగా వంట చేసి పెట్టేదట. మన 2-3 పెట్టాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అంటే ఏంటి? వాళ్ళు అతిథిదేవోభవ అంటే 7 మాసాలు బాబా సన్నిధిలో ఉంటేనే ఆమెను ఎటువంటి మార్పు కలుగుతుంది చూడండి. ఇక్కడ ఆమె స్వధర్మంగా ఆమె స్వయంగా చేసి వంటల పనులనుక తనే చూసుకునేది. ఆ నౌకరులు ఎవరికి బాగలేకపోతే, ఆరోగ్యం సరిగా లేకపోతే దగ్గర ఉండి సేవ చేసేదట. వాళ్ళ పని వాడికి సేవ చేసేది, వాడికి ఎంతమంది ఇప్పించేది అనే భావం అనుకునేది కాదట. వాళ్ళు చెప్తున్నారు, ఈ మా సొంత తల్లిలాగా ఈ మమ్మల్ని చూసుకునేది అని పని వాళ్ళు అన్నారంటే ఆ యజమానురాలు ఎంతటి స్వధర్మాన్ని ఆమె పాటించుంటుంది. అటువంటి ఆమెకి ఆరోగ్యం సరిగా లేకుండా పోయింది. క్షీణిస్తున్నప్పుడు భర్తని పిలిచి నేను చనిపోతున్నా,
అని ఆమె చెప్పాడు. నేను చనిపోతున్నా అంటే నేను ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచిపోదలిచాను. ఈ పదం వాడతాం, అందులోని పదమే. నేను ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచిపోదలుచుకున్నాను అంటే ఆందోళనగా భయంగా నీ ప్రయాణం భయంగా ఆందోళన అనుకోండి, తిరిగి ఆ సంస్కారంతో జన్మిస్తాం. ప్రశాంతంగా అనుకున్నాం అనుకోండి, లేదా భగవన్ నామం స్మరించుకుంటుందో, అప్పుడు తిరిగి జన్మ కూడా అది ప్రశాంతంగా ఉంటుందని అనే భావం కాబట్టి అప్పుడు ఈయన అన్నాడట, నువ్వు భగవంతునిపై విశ్వాసంతో ఆయన సంకల్పాన్ని సంతోషంగా స్వీకరించు అన్నాడు కబర్దే. ఎవరితో బాధ్యతని ఇప్పుడు బాధ అనిపిస్తున్నావు, నువ్వు సరిపోయేది ఉన్నావు, ఇదన్నీ కూడా భగవద్ విశ్వాసం ఉంచు. అతడికి సంకల్పానికి సంతోషంగా, ఇది ఆయన సంకల్పం, నీ ఆయుష్ ఇంతవరకే, ఇది భగవంతుని యొక్క సంకల్పం. ఒక్కొక్కరికి అంతే ఉంటుంది. అది భగవంతు సంకల్పంగా అనుకోవద్దు, సంతోషంగా స్వీకరించు. అంటే భగవంతుడు మనం ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితిని సంతోషంగా దాన్ని తీసుకోవాలి. అది నీ అనుభవించే అనుభవాలన్నీ నీ ప్రసాదములుగా గుర్తించునుగాక అని హృదయ ప్రార్థన ఉంది. అది ఏదైనా కష్టమైన నష్టమైన దుఃఖమైన ఆనందమైన సంతోషమైన ఆయన ప్రసాదము అనే భావన అనుకున్నప్పుడు మనకి వేరే ఆలోచన ఉండదు. ఎందుకంటే భగవంతునికే దానికి లింక్ పెట్టుకుంటున్నాం కాబట్టి. అదే చెప్తాడు, నువ్వు భగవంతుని సంపూర్ణంగా విశ్వసించు. ఏం విశ్వసించాలి? భగవంతుడు నాకు ఇంతవరకే ఆశించాడు, నా కర్మని చాలనం చేస్తున్నాడు అని ప్రశాంతంగా అది భగవంతుని యొక్క అనుగ్రహంగా నువ్వు స్వీకరించు. ఇప్పుడు పువ్వు వాడిపోయిస్తాడు, ఆ వాడిపోయి పువ్వు మనకి ఇస్తే ఒకటి మనం దాన్ని ఎలా తీసుకుంటాం? వాడిపోయిన పువ్వు పక్కన పారేస్తామా? అదే భగవంతుడు ప్రసాదం కదా అని ఎలా తీసుకుంటాము? అలాగే ఈ జీవితం వాడిపోయినప్పటికీ కూడా ఇది కూడా భగవంతుడి ప్రసాదం. ఈ వాడిపోవడం ఎక్కడ కూడా ఆయన సన్నిధిలో ఉండి వాడిపోయేది కాబట్టి ఇది కూడా ఆయన ఇచ్చిన ప్రసాదమైన భావంతో నువ్వు స్వీకరించు అని ఈ కబర్దే ఆడవారికి చెప్తున్నాడు. అంటే ఎవరో శుభ్రంగా స్నానం చేసుకున్నారు. స్నానం చేసిన తర్వాత పూజ చేశారు. ఆమె ఆ కొడుకు కోడల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ప్రశాంతంగా ధైర్యంగా మధ్యాహ్నం అలాగే వాళ్ళు చూస్తూ కనుమూశారు. ఇదంతా ఆశామాషగా చదివేశాం. చావులో ఆ క్షణం ఎంత భయం ఉంటుంది తెలుసు అసలు. అది ఎంత భయం ఉంటుంది. ఆ భయం లేకుండా ఈ ఉండగలిగిందంటే ఆమె సాధన ఎంత పరిపక్వత చెందింది. అది చివరలాంటి. అది ఎప్పుడు వస్తుంది? నిజంగా చేస్తే వస్తుంది. అంటే నేను భగవన్నామ స్మరించాడు దేవుని చూస్తేనే కాదు, దేవుని చూడకపోయినా రావడాలంటే దాని ముందు సాధన ఉంటే దేవుడు లేకపోయినా మెలక వచ్చినా స్వప్నంలో అయినా ఆ స్మరణే ఉంటుంది. అదే శ్యామ నిద్రపోయేటప్పుడు బాబా నామ వినిపించేదట గురకలో కూడా. అందువల్ల నిరంతరము ఆ స్మరణ ఈ కలిగింది కాబట్టి ప్రశాంతంగా మధ్యాహ్నం కన్నుమూసింది. ఆయన అంతకుముందు రోజే ఆ కొడుకు కోళ్ళు పిలిచి నగలంతా పనిచేసిందట. ఎవరైనా చేసిందట. అంటే ఆమె ప్రశాంతంగా డబ్బు తగ్గాలని భగవంతుడు కోరలే, నాకు డబ్బు వచ్చి తగ్గిపోవాలని ఆతృత పడలే, ఎంతో సంతోషంగా చనిపోయింది అని కపతే ధైర్యం రాశాడు. అంటే అండి ఏదైనా సంతోషంగా స్వీకరించడం నేర్చుకోగలగాలి. మార్కులు తక్కువ వచ్చింది, అయ్యో బాధపడకూడదు, మళ్ళా చదువుతాం, మళ్ళా మంచి మార్కులు తెచ్చుకుంటాం. అంతేగాని అయ్యో నా తక్కువ మార్కులు వచ్చింది అని ఏడుస్తూ కూర్చుంటే. కాబట్టి ఈ విషయంలో ధైర్యంగా చనిపోయేటప్పుడు కూడా ధైర్యంగా చనిపోయింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు కూడా ఆమె ఎంతో ఆనందంగా ఉన్నదనే విషయం నాకు సందేహమే లేదంటున్నాడు. అంటే ఆమె ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉంది, అంటే బాబా సన్నిధిలోనే ఉంది అనే భావన ఇది దృఢపడింది. అయ్యో నా బాబా చనిపోయింది అని ఆలోచన దాలా. ఆమె ఎక్కడో ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే ఆమె జీవిత విధానం ఆ విధంగా ఉంది కాబట్టి, స్పృహతోనే చనిపోయింది కాబట్టి. అయ్యో అమ్మ అబ్బాయి చనిపోలే, ప్రశాంతంగా భగవంతుని స్పరిశ చనిపోయింది కాబట్టి ఆమె ఎక్కడున్నప్పటికీ కూడా
ఆమె ఆనందంగానే ఉంటుందని చెప్పాడు. ఇవన్నీ ఒక్కసారిగా రావడానికి అవకాశం ఉండదండి. మానవ నైతిక ప్రవర్తన అప్పటికప్పుడే జరిగే పని మాత్రం కాదు. ఎందుకంటే అనేక జన్మ సంస్కారం మరి వల్ల ఉంటుంటుంది కదా. కాబట్టి ఈ ఒక్కసారిగా జరిగే పని మాత్రం కాదు. నిరంతరము మనం చేసుకుంటుండవలసిన బృహత్ కార్యం ఇది. మనకిచ్చిన అవకాశం ఇది. ఇది నిరంతరం జరగవలసిన బృహత్తర కార్యం అంటే గొప్ప కార్యం. అంటే ఎవరి శిఖరం అధిరోహించాలంటే ఎంత కష్టం, ఎంత తీవ్రంగా ప్రయత్నం చేయాలి, ఎంత తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు అభ్యాసం చేయాలి కదా. ప్రతిరోజు అభ్యాసం చేస్తే కదా సార్. అలాగే ఈ భగవంతుని సేవించడం, భగవద్గీత వినడం, భగవద్గీత చదవడం ఇది నిరంతరం సాగవలసిందే. నేను చదివాను ఇప్పటికి ఆగిపోయింది ఇంకా చాలు అనే కాదు. జన్మ రాహిత్యం పొందేంత వరకు ఇవి చేసుకుంటూ ఉండవలసిందే. అందుకే గురుగీతలో ఉంది, దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్ కురు పదార్చనం తాదృశ్యవై కైవల్యం నతద్ వ్యతిరేకణ. అంటే ఏమిటి? దృశ్యము అదృశ్యము అని తేడా లేకుండా ఉన్నంత వరకు నువ్వు గురువుని ఆశ్రయించవలసిందే అని దాని ఉద్దేశం. అలాగే ఇది జీవితాంతం కూడా నిరంతరము జరగవలసిన కార్యక్రమం. ఏది? మన ఏ సత్సంగం కూడా అయిపోయింది ఇంకా ఎవరు రాలేదు అని ఆగిపోకూడదు అన్నమాట. బాబాలు రాలేదు అని గుడి ముయ్యకూడదు. సాయినాథుడు నిత్య జాగరూకులై అంటే నిరంతరం గమనిస్తున్నాడు మనల్ని. జాగ్రత్త మెలకుతో ఉంటూ వీడిని సర్దిద్దాలి అనే భావంతో ఆయన ఉన్నాడు. ఈ నిత్య జాగ్రత్త అనేది నైతిక ప్రవర్తన అనేది ఆత్మవికాసం అనేది కొందరు భక్తుల యొక్క అనుభవాలు చూసి మనం ఆత్మవికాసం మనం పొందాలంటే పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ చాలా కష్టసాధ్యం. మీరు మంచిగా ఉన్నారు, మీ మధ్య నేను మంచిగా నేర్చుకోవాలంటే నా మనసు వికసించి ఉండాలి, అది చాలా కష్టం. అందుకని మహాత్ముడు చెప్పిన జీవి చరిత్రని నిత్యము పారాయణ చేసుకుంటూ ఉండండి. అదే మనకి ఆదర్శము. దీనికి ఏమన్నారు? మన దత్తావతార చరిత్రలు మనకి లోకానికి అందించున్నారు. గురు చరిత్ర శ్రీపాద వల్లప్పుడు శ్రీ నృసింహ సరస్వతి. ఆ గురు చరిత్ర ద్వారానే మనం ఏది సత్యము ఏది అసత్యం తెలుసుకుంటే కావాలి. అంటే గురువుల పట్ల ఎవరు సద్గురువు ఎవరు నకిలీ గురువు అని మన పూర్వజన్మ సంస్కారాల నుంచి మన హృదయాన్ని ఆకట్టుకున్న ఈ దత్తావతార యొక్క చరిత్ర. ఒక గ్రంథం చదవాలంటే ఊరికే జరగదండి. మన పూర్వజన్మ సంస్కారం ఉంటేనే ఆ గ్రంథం మనం ముట్టుకుంటాం. ఒక ఆయన గ్రంథం తీసుకున్నాడు గురు చరిత్ర, ఎవరు ఇచ్చారని తీసి అడగ పెట్టేశాడు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత సత్సంగంలో పారాయణ జరుగుతూ ఉంటే ఈ పుస్తకమే కదా మధ్య ఉండేది అనుకొని ఆటగది తీసుకుని దుమ్ము దులిపి పారాయణ మొదలుపెట్టాడు. పారాయణ మొదలుపెట్టిన తర్వాత అతని జీవితం ఎంతగా అభివృద్ధి చెందిందో, రిటైర్డ్ అయినప్పటికీ కూడా అది ఒక జీవనోపాధి కలిగింది. అది గురుచిత్తులో ఉన్న మహత్యం. అంటే నిజంగా ఆ దంపతుల విషయం చూస్తే సార్ చాలా అద్భుతం. స్టార్టింగ్ చూస్తే గమనించాను నేను. ఆ పారాయణ వాళ్ళని అంత మనసు తీసుకొచ్చింది. అది పారాయణ మహత్యం. అది మన మాత్రం అందించారు. కేవలం కీర్తి వ్యామోహాలతో ఆత్మజ్ఞానం పొందకని గురుతత్వం వహించి కలిధర్మానికి దోహదం చేసే నకిలీ గురువుల బాధల నుండి మనని ఆ గురు చరిత్ర గ్రంథం మనల్ని రక్షిస్తుంది. పేరు కోసం దానికోసం ఉపన్యాసం చెప్పేవాళ్ళు, ఆత్మజ్ఞానం పొందకనే నేను జ్ఞానం పొందానని చెప్పిన వాళ్ళు, అటువంటి వాళ్ళ బారి నుంచి మనం తప్పిస్తుంది. ఎందుకంటే గురు చరిత్రలు చెప్పారు గురువు ఎలా ఉండాలో, గురువు యొక్క లక్షణాలు ఏమిటారు సంగతి. అందుకని మా మాస్టర్ గారు గురు చరిత్ర పారాయణ చేయమని చెప్పాడు, బాబాయ్ చేయమని చెప్పాడు, కాబట్టి మాస్టర్ గారు చేయమని చెప్పాడు. శ్రీ సాయి 108 సార్లు పారాయణ చేయించాడు ఆ గ్రంథాన్ని, గురు చరిత్ర గ్రంథాన్ని. ఎందుకంటే అంతటా ఉన్నతమైనది, విశిష్టమైనది, ప్రాఖ్యాతి చెందినది, ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఆ చరిత్ర పారాయణ వల్ల మనం నకిలీ గురువుల పట్ల ఆకర్షితులు కాము. తెలిసిన తర్వాత ఎలా వెళ్తామండి? తెలియని వల్లే వాళ్ళ వెంట మనం పరిగెడుతుంటాం. అందుకని నైతిక ప్రవర్తనము ఆత్మీయ వికాసము సాధించుకోవడానికి ఆ భక్తుల యొక్క చరిత్రలు మనకి ఆధారము.
ఎందుకంటే వాళ్ళకి జీవితం నిర్దిష్టంగా ఉంటుంది, నిస్సందేహంగా ఉంటుంది. ఇప్పుడు బాబా చేతిలో ఆ నీళ్ళలో సందేహం కలిగి ఒక రేఖ చెప్పండి. నాకు ఆ నీరు ఒక అనుమానంగా ఉందని చెప్పండి చూద్దాం. ఏది అనుభవం ఉండదు. అంటే నిస్సందేహంగా, సందేహం లేని జీవితం వాళ్ళది. మహాత్మ జీవితం అంతా అదే. అర్థం కాకపోతే నీ సందేహం కలుగుతుంది, అవగాహన లేకపోతే నీ సందేహం కలుగుతుంది. అవగాహన కలిగించుకున్నాం అనుకోండి, సందేహం ఉండడానికి అవకాశం. అందుకే నిస్సందేహంగా, నిర్దిష్టంగా ఆత్మీయ వికాసం పొందడానికి అటువంటి మహాత్మ చేతలే మనకి ఆదర్శము. ఇవన్నీ తన డైరీ రాసుకుంటూ వస్తున్నాడండి ఇక్కడ. ఈ కపతి ఒకసారి సాయంత్రం బాబాని దర్శించి వెళ్ళాడు. అప్పుడు సాటేవాడలో వీళ్ళున్నారు. వీళ్ళందరూ బాబా దర్శనం వెళ్ళిన తర్వాత ఆయన మసీదులో ఉన్నాడు. వీళ్ళు పూలు పండ్లు ఇచ్చిన తర్వాత ఆయన అందరికీ పనిచేశాడు. ఆయన ఒక చెప్తున్నాడు, 2 సంవత్సరాల పైగా నాకు ఆరోగ్యం సరిగా లేదు, కేవలం బాలి జొన్న రొట్టె మాత్రం తింటున్నాను, నా పాదంలో చిన్న గాయం వేసింది, ఆ నాలుగురుపు దాన్ని తీస్తుంటే తీగిపోయి మరలా ఉండేయింది, ఆ తర్వాత నాకు స్వత చేకూరింది అని చెప్పుకొచ్చాడు. ఆ మాట మనసులోనే ఉంచుకున్నాను కానీ ఆ విషయం ఇంకేం చేయలేదు. ఎవడు కబర్దే. బాగా చెప్పాడు, ఎందుకు చెప్పాడు ఏమిలా, సరే ఏదో చెప్పాడు, ఆయనకి 4 గురుపులు వేసింది, మరి తీసేశాడు, స్వత చేకూరింది అని మనసులో ఉంచుకున్నాడే కానీ పైకి చెప్పరా. ఇప్పుడు బాబా ఒక మాట అన్నాడు, నాకు నా ప్రాణం కంటే కూడా నా వాళ్ళే ఎక్కువ ముఖ్యం. ప్రాణం కంటే కూడా నా వాళ్ళే నాకు ముఖ్యం అన్నాడు. అంటే ఏంటి, నా వాళ్ళు అనిపించుకోవాలంటే ఆయన ఏ విధంగా మనం నడుచుకోగలగాలి. బాబా నా వాళ్ళు అన్నాడు అనుకోండి, బాబాకు మన ప్రీతిపత్రం కావాలి కదా. మనం ఆయన ప్రీతిపత్రం అనుకోండి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని కాపాడతాడు. దానికి ఉదాహరణే తాత్య చనిపోతా ఉంటే బాబా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తన మేనలను తెస్తుంది. అంటే బాయజబాయి కుమారుడు ఇచ్చాడా లేదా. ఈ ఒక్క వాక్యం, నాకు నా ప్రాణం కంటే కూడా నా వాళ్ళే ముఖ్యం అని బాబా అన్నాడు. కపద్దేత అంటే బాబా ఎంతగా మనల్ని ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తున్నాడనే విషయాన్ని ఈ కపద్దేట ఏదో మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇంకోసారి ప్రజలు తమ నిరంతరం వేధిస్తుండడం వలన తనకు విశ్రాంతి దొరకడం లేదని, అయినప్పటికీ ఎవరు ఏమి చేయలేదని చెప్పి మమ్మల్ని వాడాకి వెళ్ళమన్నారు. ముందేమో వీళ్ళు సాటేవాడికి దర్శించుకొని బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏది, నాకు 4 గురుపులు వేసింది, లాగేయండి అని చెప్పుకుంటూ, నా ప్రాణం కంటే కూడా నా వాళ్ళే నాకు ముఖ్యమని చెబుతూ, ఇంకోటి ప్రజలు నిరంతరం వేధిస్తున్నారు, నాకు విశ్రాంతి లేదు. ఏం వేధిస్తున్నాము, ఇది కావాలి అది కావాలి, ఇది కావాలి అది కావాలి, ఇదే దాన్ని వేధించేది పాపం. భగవంతుడు మనం అదే కోరుకుంటున్నాం కదా. అలా వేధిస్తున్నారు, అయినా ఎవరేం చేయలేరు అని చెప్పి మీరు గదికి వెళ్ళిపోండి అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం బాబా చాలా ఉత్సాహంగా ఉన్నాడంట. డైరీకి చెప్తాడు కాబట్టి డైరీ రాశాడు. ఆ డైరీలో పెద్ద జరిగిన సంగతి చెప్తున్నాడు. ఈ మాట్లాడిన తర్వాత ఆ రోజు బాబా ఉత్సాహంగా ఉన్నారు అని చెబుతూ, నీకు వచ్చే అనుభవాలన్నీ వాస్తవాలను నమ్ము. ఇది అనుమానమే కపర్దేకి. నీకు వచ్చే అనుభవాలన్నీ వాస్తవాలను నమ్ము, అంతేగాని ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని మాత్రం భావించవద్దు. మనం అట్లే అనుకుంటున్నాం. కాబట్టి అలా అనుకున్నాడు. వాడు కొడుకుని కాపాడినప్పటికి కూడా ఏదో సగంగా జరిగింది అనుకున్నాడు. బ్రిటిష్ అతను అరెస్ట్ చేయకుండా కాపాడింది బాబా, అయినా కూడా వాళ్ళు రాలేదు కాబట్టి కాపాడబడ్డా అనుకున్నాడు. అది గుర్తు చేస్తున్నాడు అనమాట. నీ జరిగే అనుభవాలన్నీ వాస్తవాలే, అదేదో ఏదో కల్లో జరిగింది ఇల్లు జరిగింది అని మాత్రం అని భావించవద్దు. భగవంతుని అనుగ్రహం వల్లే నీకు కలిగిందని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. మనకు కూడా మనకి అనుభవాలన్నీ కూడా వాస్తవాలే, అది మనం గుర్తించడం. మనకి ఎన్ని అనుభవాలు జరుగుతున్నాయి అంటే కంటికి కనబడిదా ఈ చదువు అనుకుంటున్నాం, మనకి తెలియకుండానే అన్నీ జరుగుతున్నాయి. అది మనం గుర్తించుకోవాలి. పీల్చే గాలి నుంచి వదిలే గాలి వరకు ఇవన్నీ ఆయన ఇచ్చిన ప్రసాదాలు.
దాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మన ఎంత అదృష్టం ఉంటుంది. చక్కగా కూర్చోగలుగుతున్నాం అదృష్టం కదండి. తిన్న ఆహారం అధ్యయనం మొత్తం అదృష్టం కదండి. కాబట్టి అవన్నీ వాస్తవం, ఆయన అనుగ్రహమే అని బాబాని గుర్తుపెట్టుకొని కబడ్డీ చెప్పాడు. అది మనం అన్వించుకుంటున్నారు. ఇక్కడ ఒకసారి ఉన్నట్టుండి అందరితో మాట్లాడుతూ కబడ్డీ వైపు తిరిగాడట. తిరుగుతూ, ఈ ప్రపంచం ఎంతో చిత్రమైనది, అందరూ నా ప్రజలే, అందరిని సమానంగా చూసుకుంటా, కానీ ఇది కొంత దొంగలు, అందరూ ఆయన ప్రజలే, అదే సమానంగా చూసుకుంటున్నాడు, కానీ కొంత దొంగలు అవుతారు. వారికి నేను చేయగలుగుతాను? ఇది అందరూ మారలేదే, మన సంబంధం లే, అందరూ మార్చగలమా? సత్సంగానికి వస్తున్నారు కదా, వింటున్నారు కదా, వాళ్ళెందుకు మారలేదు? బావని చెప్పాడు. కానీ అందరి పట్ల అతనికి అవకాశం ఇచ్చాడు, నాకు అవకాశం ఇచ్చాడు. ఇక్కడికి వచ్చాము మనం. అవకాశాన్ని మీరు వినియోగించుకున్నారు, నేను వినియోగించుకోలేదు. తప్పెవరిది? నాదే. ఆయిద్యా నాదే. అందుకని మనకి హెచ్చరిక అంటే భగవంతుని అనుగ్రహం మనకి ఎప్పుడు సంపూర్ణంగా కలుగుతుంది. అది గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకున్నవాడు యోగ్యుడు, గుర్తుపెట్టుకునేవాడు పెట్టుకోలేకపోతే వాడు అయోగ్యుడు, ఎందుకు పనికిరాని వాడు. అంటే దొరికిన ముత్యాన్ని చేదార్చుకున్నవాడు. ఆయన ఏం చేస్తాడు పాపం? ఇప్పుడు కాకపోతే చెప్తున్నారంటే మనం కనుక్కోవాలండి. మనకు వచ్చిన అవకాశం జారబెట్టుకుంటే ఆయన ఏం చేయలేడు. అంటే భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తాడు, దాన్ని అందిపుచ్చుకోవడం మనం ప్రయత్నించాలి. వారికి నేను చేయగలిగి ఏం లేదు. ఎవరికి? తీసుకోలేను వాడికి. ముచ్చు దాపరించినప్పుడు కూడా ఇతరుల చావాలని కోరుకుంటారట. నాది 2 కళ్ళు పెట్టి ఎదుటి ఒక కళ్ళను పోవాలి. నేను నాశనమైన పర్వాలేదు, నాతో పాటు వాడు నాశనం అవ్వాలి. అంటే ఇవన్నీ బాబా హెచ్చరిక చేస్తున్నానండి. ఎదుటి వాడిని చెడు నువ్వు కోరుకోవద్దు. ఎందుకు కోరుకోకూడదు? నువ్వు సన్నిధిలో ఉన్నది ఎవరి? భగవత్ సన్నిధిలో ఉన్నావు, మరి ఆయనకి ఇష్టమైన ఇతరులు నడుచుకో. అటువంటి వారు కూడా ఉంటున్నారు, వారికి నేనేం చేయలేను, వారి వల్ల నాకేదో జుగుప్స కలుగుతున్నాయి, బాధ కలుగుతున్నాయి అన్నాడు. అంటే మా చెప్పాలంటే లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే వాళ్ళంటే ఆయన జుగుప్స. ఇది చెప్తే అర్థమవుతుంది. పైకి ఒక విధంగా లోపల ఏదో అనుకోండి, ఆయన జుగుప్స కలుగుతుంది బాబాని చెప్పేటప్పుడు మనం అలా ఉండదు సార్. అలా ఉన్నామంటే ఆయన పూజించకూడదు, దండగే. ఆయన ఇబ్బంది పెడుతున్నాం. ఆ ఇబ్బంది పెట్టి పాప ఎవరికి? మనకే. ఫస్ట్ నాకు జుగుప్స కలుగుతుంది, ఆ విధంగా ప్రవర్తిస్తే నాకు బాధ కలుగుతుంది అన్నాడు. అయినా నేనేం అలా మౌనంగా ఊరుకున్నాడండి బాబా. ఏది ఇంత బాధ పెడుతున్నప్పటికీ కూడా ఆయన మౌనంగానే ఊరుకున్నాడట. భగవంతుడు ఎంతో గొప్పవాడు, ఆయన సేవకులు ఎక్కడ అన్ని చోట్ల ఉన్నారట. భగవంతుడు గొప్పవాడు, ఆయన సేవకులు ఉన్నారు, వాళ్ళే మహాత్ములు. ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు కథలాడి పాలనలో వాళ్ళు కూర్చున్నారు, అది మనకి మంచి నేర్పడానికి వాళ్ళంతా ఉన్నారు. వారు సర్వశక్తిమంతులే. భగవంతుడు ఎలా సృష్టిస్తే అలాగే తృప్తిగా ఉండాలి. నా శక్తి అపారం. నేను 10,000 సంవత్సరాల కింద ఇక్కడ ఉన్నాను. చూడు ఎంతగా వివరిస్తున్నాను చూడండి. ఇక్కడ నా శక్తి అపారము, 10,000 సంవత్సరాల కిందే నేను ఇక్కడ ఉన్నా. అంటే బాబా తన నిజతత్వాన్ని బయటపెడుతున్నాడండి. ఆయన ఎప్పుడు ఎక్కడ మన దగ్గర మన చెంతే ఉన్నాడు. కాబట్టి మనకి చాలా మెలుపుతో జాగ్రత్తగా ఉండు. అది చెప్పుకున్నాం నువ్వు. భగవంతుడి పట్ల, గురువు పట్ల, తల్లిదండ్రుల పట్ల, శాస్త్రం పట్ల, ధర్మం పట్ల మనం జాగ్రత్తతో ఉండాలి. వీటన్నిటిలో కూడా భగవంతుడు ఉంటాడు. ఒకరోజు ఉన్నటువంటి భోజనం చేసేటప్పుడు కొట్టతో ఆచాడు బాబా. ఎందుకు వచ్చారు బాబా అని అడుగుతున్నారు. ఏమైందిరా పలానా ఇంట్లో భేదాభిప్రాయం వచ్చి ఇంట్లో కరెక్ట్ కొట్టుకోబోతున్నాడు అన్నాడు. కొట్టతో కూడా బాబా ఇక్కడ అన్నాడు. ఆడినప్పుడు పలానా పార్టీలు ఇంట్లో భేదాభిప్రాయం వచ్చిందిరా, ఆడేది ఈ విధంగా ఉన్నాడు అన్నాడు. అంటే అక్కడెక్కడో ఇంట్లో ఇబ్బంది అవుతా ఉంటే ఇక్కడ బాబా స్పష్టంగా చెప్తున్నాడంటే బాబా ఎక్కడున్నాడు? మనం ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటాం.
కాబట్టి మనం చేసే ప్రతి పని ఆయన గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. అది మన వెనకాలే ఉన్నాడు. అది మనం దీన్ని అభ్యాసం చేసుకోవాలి. నిరంతర అభ్యాసం అనుకోండి, కన్ను మూసినా కన్ను తెరిచినా ఆయన దర్శనం మనకు వస్తుంది, కలుగుతుంది. అది ఇవ్వడం ఆయన ఉద్దేశం. అది అంటే ఇవన్నీ చెప్పేటప్పటికీ ఈ మాటలన్నీ కపర్దే హృదయంలో శాశ్వతంగా ముద్రించిపోయిందట. ఏది మళ్ళా వెనక్కి వస్తున్నాం. ఏబి నా శక్తి అపారమైంది, నేను 30 సంవత్సరాల కింద నేను ఇక్కడ ఉన్నాను, సాగుపోయేవారు కూడా ఎదురు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారు చేస్తే నాకు బాధ కలుగుతుంది, జుగుచ్చ కలుగుతుంది, ఆయన మౌనంగా ఊరుకొని ఉన్నాను, నా శక్తి అంటే శక్తిమంతుడు నేను. ఇవన్నీ మనం కూడా హృదయంలో ముద్రించుకోవాలి. బాబా యొక్క శక్తి అపారం. ఆయనకు జుగుప్స కలిగే బాధ కలిగే పనులు, ఆలోచనలు, భావాలు మనం చేయకూడదు. పనులు, ఆలోచనలు, భావాలు కూడా చేయకూడదు. అంటే భావాలు అంటే లోపల అనుకోకూడదు అనమాట. ఇవి ఆ కబర్దేకు ముద్రించుకున్నట్టుగా మనము శాశ్వతంగా ముద్రించుకోగలగాలి. ఒకసారి ఈయన ఒక పాప యొక్క పూర్వజన్మ వృత్తాన్ని చెప్తున్నాడు. ఒక చిన్న పాప వచ్చింది. ఈమె పూర్వజన్మ కళాకారిణి, ఆమె దేహాన్ని ఇక్కడే భూస్థాపన చేశాను అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడో ఆ పాపకి బాబాకి సంబంధం ఉంది. అంటే జన్మజన్మల బంధం బాబా బంధం. మనకు కూడా జన్మజన్మల బంధం అనండి. లేకపోతే ఆజుల గురించి ఎందుకు మాట్లాడుకుంటామా? సినిమాల గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఆయనకి ఏదో కొద్ది బంధం, వాళ్ళకి ఎక్కువ బంధం ఉంది కాబట్టి బాబా సన్నిధిలో ఉన్నారు. మనకేదో ఒక గోరంతలో ఒక రవంత, గోట్లో ఒక రవంత బంధం ఉంది కాబట్టి మన ఆయన సన్నిధిలో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని పెంచుకున్నామనుకోండి, గోరంతా కొండంత అవుతుంది. అందుకోసం ప్రయత్నం ఇది. ఇలా నిరంతరం ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చేవాడు. చెప్పుకుంటూ వస్తూ ఒకరోజు ఈ లోకానికి పిచ్చి పట్టింది. పదోడు, ఈ లోకానికి పిచ్చి పట్టింది. ప్రతివాడికి కుటిల మధ్య ప్రత్యేకమైన లక్షణంగా ఉంది. ప్రత్యేక లక్షణం అంట కుటిల మధ్య, అది స్పెషల్, దుర్గంలో స్పెషల్ అన్నమాట. నేను ఎప్పుడు వాళ్ళతో సమానంగా ప్రవర్తించను. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. లోకానికి పిచ్చి పుట్టింది, కుటిల మధ్య ప్రత్యేక లక్షణంగా ఉంది. అలాంటి వాళ్ళతో నేను సమానంగా ప్రవర్తించను. వారు చెప్పేది ఎన్నప్పుడు వినిపించుకోను, సమానం అతనే చెప్పను. ఎందుకు చెప్పాలి? ఇది బాబాయ్ బ్రహ్మ. ఎందుకు చెప్పాలి? నువ్వు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు, చెప్పి నీకేం ఉపయోగం చెప్పు. ఒకవేళ నీకు అనుభవం ఇచ్చానుకోండి, దాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నావు? దుర్వినియోగం చేస్తున్నావు. దుర్వినియోగం చేసిన తర్వాత నీకు ఆ వస్తువు ఇస్తారా? ఇవ్వవు. కాబట్టి వాళ్ళ మాట నేను వినను, వాటికి సమాధానం చెప్పను, నేను ఎందుకు వినాలి అని బాబా ఇక్కడ అంటున్నాడంటే మనం ఎంత జాగరూకతో మనకు ఉండాలి. అందుకే ఆయన సర్వగతుడు, అంతటా ఉన్నాడు భగవంతుడు. కాబట్టి ఆయనకు జుగుప్స కలిగే పని మనం ఎప్పుడూ కూడా చేయకూడదు అనే అంశాన్ని మనం నిరంతరము గుర్తించుకోవడానికి ఈరోజు కపర్దే డైరీలో మనకి భరద్వాజ మాస్టర్ గారు వివరించారు. దీని ఎంత సత్యం ఉంటుంది అసలు. కాబట్టి అనుక్షణము మనం ఏమరపాటుతో ఉండకూడదు, ఎరుపుతో ఉండాలి. ఎరుకంటే ఉంది ఆయన భగవంతుడు మనకంతనే ఉన్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే భావన పెట్టుకుంటే మనలో దుష్టాలోచనలు రావు, సద్భావంలో వస్తుంది. ఆ సద్భావంలో వస్తే ఆయన సంతోషం, దుష్టాలోచన వస్తే ఆయనకి బాధ. కాబట్టి ఆయన బాధ పెట్టడమా, సంతోష పెట్టడమా? సంతోష పెట్టాలంటే మంచి ఆలోచన, మంచి నడవడితో, మంచి మాటలతో మనం ప్రవర్తించవలే అనేది ఈరోజు సారాంశం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.